నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కలిసి ఉన్నారు. వారి మనస్సులో ఎటువంటి అమరికలు లేవు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అసలు ప్రధాన నాయకులు ఇద్దరు కలిసినప్పుడు కింద స్థాయిలో చిన్న చిన్న భేదాభిప్రాయాలన్నా కూడా అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. క్షేత్రస్థాయిలో నాకు తెలిసినంత వరకు మాకెక్కడ కనిపించట్లా. నేను కూడా గతంలో ఈ పార్టీలో చేరకముందు తెలుగుదేశం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ జనసేనలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మిత్రత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా కనిపించట్లా. అలానే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఏంటంటే అక్కడ స్థానిక పరిస్థితులు బట్టి తీసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఎందుకంటే తీసుకున్న తర్వాత భేదాభిప్రాయాలు రాకూడదు, పార్టీలో అంతర్గత విభేదాలు రాకూడదని చెప్పి జాగ్రత్తగా ఆచి చూచి మేము పార్టీలో తీసుకుంటున్నాం. 1,00,000 రూపాయలు ముందుగా నిధులు ఇచ్చారు. అలానే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖని పూర్తిగా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఆ శాఖ ఉందా లేదన్నట్టుగా సర్పంచులందరూ కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ పూర్తిగా వాడిని పట్టించుకోలేదు. ఇవాళ ఆ శాఖలో ఉన్న ఉద్యోగస్తులు అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ప్రమోషన్లు కానీ అన్నీ కూడా మరి వారి శాఖలు అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అలానే ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ప్రతి గ్రామానికి రోడ్లు డ్రైన్స్ నిధులు ఇచ్చి వారం కూడా పేమెంట్ ఇస్తుంటే ఇవాళ గ్రామ సర్పంచ్ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా మా సర్పంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పనిచేస్తున్నారని సర్పంచెస్ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళాలని, అలానే పార్టీని కూడా బాగా బలోపేతం చేయాలి, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా జన సైనికుల్ని ఇంకా బాగా పార్టీలో చేర్చుకొని పార్టీని బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత గత 4 మాసాలుగా నేను కూడా అన్ని గ్రామాలు తిరిగాం. మరి వారి అనుమతితోటి ఇతర పార్టీ నుంచి కూడా జనసేన పార్టీలోకి ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా నాకు ఏదైతే అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా గతంలో నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న పరిచయాలను బట్టి తప్పకుండా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్తాం. గతంలో మొట్టమొదటి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న నాయకులను కూడా కార్యకర్తలను కూడా కలుపుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఇవాళ మరి 16వ తారీఖు ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు, నగరంలో 3 నియోజకవర్గాలు, రూరల్లో ఉన్న 4 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల నుంచి కూడా గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా దానికి హాజరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి వారు కూడా పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో కష్టపడి పనిచేశారు. మరి వారు కూడా పార్టీని బాగా బలోపేతం చేయడం కోసం మరి వారు కూడా సందేశాన్ని ఇస్తారు. అలానే రాష్ట్ర మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అలానే టూరిజం శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి తప్పకుండా జిల్లాలో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.
4 గంటలకండి. అంటే మనకి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మేము ర్యాలీ అయిన లేకుండా సమావేశాలు పూర్తి చేస్తున్నాం. కాబట్టి కోడి పందాలు అనేది అనాదిగా సాంప్రదాయ సిద్ధంగా సంక్రాంతి వేడుకలు జరుగుతూ ఉంటాయి. దానిలో చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అది దాని గురించి పెద్దగా మనం ఆలోచించవలసిన పని లేదు. అది ఎక్కడో జరిగింది తప్ప అలా ఎక్కడ జరగలేదండి. నాకు తెలిసినంత ఎక్కడ జరగల. సహజంగా కూటమి ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతుంటాయి కానీ అవన్నీ పెద్ద మనం పట్టించుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసింది తేడంలో ఎక్కడ నిరుత్సాహం లేదు. అది యాక్చువల్గా ఇవాళ ఇప్పుడు ఒక స్టూడెంట్ కి సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా అన్నిట్లో ఒకేసారి ఒకే మార్కులు అన్ని రావు. కొన్ని సబ్జెక్ట్స్ లో బాగా మార్కులు వస్తాయి, కొన్ని సబ్జెక్ట్స్ మార్కులు ఎక్కువ రావు. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేసే శాఖలు చాలా కీలకమైన శాఖలు. పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, ఇవన్నీ కూడా చాలా కీలకమైన శాఖలు. ఆ ఫైల్స్ డిస్పాచ్ జాగ్రత్తగా ఆచి తూచి తీసుకుంటారు. ఎందుకంటే పర్యావరణం ఎక్కడ దెబ్బతినకూడదు, అడవులు ఎక్కడ కూడా అన్యాక్రాంతం అవ్వకూడదు. కాబట్టి ఆ శాఖలో నిర్ణయాలు తీసుకోవడం కొంచెం ఆలస్యం అవడం సహజం. అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా డీప్గా, నేను చాలా మంది మంత్రులు చూసాం, చాలా ప్రభుత్వాలు చూసాం, ఇంత డీప్గా ఇంతసేపు రివ్యూ చేయటం. పంచాయతీరాజ్ శాఖలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు, ఒక ఎల్డీసీ నుంచి ఒక సూపరింటెండెంట్ దాకా, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరితో కూడా గంటల తరబడి రాత్రి 11, 12 అయినా సరే రివ్యూ చేస్తా ఉన్నారు. అంటే ఆ సబ్జెక్టులో బాగా ప్రావీణ్యత సంపాదించాలి అనే ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు. కాబట్టి కొంచెం ఆలస్యం అవడం సహజం. బట్ దీనివల్ల అది తప్పేం కాదు. అది చాలా జాగ్రత్తగా తీసుకున్నారని చెప్పి అందరూ శభాష్ అంటున్నారు అధికారులే. ఆయన జనసేన అదే ప్రజారాజ్యం జనసేన అంతే దానికి అంటే ఆ రోజు ప్రజారాజ్యం నుంచి విలీనం అయిపోయినప్పుడు కాంగ్రెస్ లో అయిపోయింది. అది తర్వాత జనసేన అది ఫంక్షన్ లో మాట్లాడిన మాట. ఆయన స్వయంగా అధ్యక్షుల వారి అన్నయ్య. ఇప్పుడు ఎంతైనా ఆయన అన్నయ్య వాళ్ళ పార్టీ చెప్పన్నట్టు ఏమండి. నెక్స్ట్ ఎలక్షన్ 2.0 వస్తాను నేను ఈసారి అని చెప్పాను. దాని మీద మేము స్పందించవలసిన పని లేదండి. ఆయన దారి అయిందే, మా దారి మాదే.